నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అబ్బెంద గ్రామంలో బుద్ధ విగ్రహం ధ్వంసం, దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్. ఘనంగా జ్యోతిబా పూలే 199వ జయంతి, చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా గుర్తింపు పొందిన సలేశ్వరం, నేటి నుంచి 3 రోజుల పాటు సలేశ్వరం జాతర. బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద గల ఐఆర్టీసీ టికెట్ బుకింగ్ షాపులో అగ్ని ప్రమాదం, మహిళలకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. అబ్బెంద గ్రామంలో గౌతమ బుద్ధుని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న సాయంత్రం వర్షం పడుతున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. శాంతి అహింసకు ప్రతీకగా నిలిపే బుద్ధుని విగ్రహాన్ని ఇలా చేయడం చాలా బాధాకరమని గ్రామస్తులు వాపోయారు. जन्म लिया, वो देश को शांति का संदेश किया, 45 साल तक सेवा किया, सत्य अहिंसा का कारण का स्वागत दिया. జై భీమ్. అందరూ కూడా దయచేసి కఠినంగా ఉండాలని మీరు అందరూ కూడా ఇప్పుడు మన మంత్రం కూడా కొద్దిసేపు అయినాక, ఎందుకంటే అది ముందేగా ఇప్పుడే కట్టేశారు. అదే విధంగా ఈ మీడియా మిత్రులు ఇప్పుడు రావడం జరిగింది. ఇంకా దీని మీద ఆరంభం ఉన్నదని చెప్తున్నా, మీకు ప్రారంభ దశలో ఉన్నదని చెప్తున్నా. అనే గ్రామంలో ప్రపంచానికి దిశ నిర్దేశం చేసినటువంటి మహామేధావి తలకాయ తీసి అవమానం జరిపితే ఒక అభ్యంత గ్రామానికే కాకుండా మొత్తం ప్రపంచ దేశాలకే ఇది సిగ్గుచేటైన విషయం. ఇది ఎందుకనంటే గౌతమ బుద్ధుడు ఒక భారతదేశానికో లేకుంటే ఇంకొక దేశానికో కావాల్సిన కాడు, మొత్తం ప్రపంచానికే ఆయన మహామేధావి. ఆయన ఏమనుకుంటారు ఈ జనాలు అంటే, ఈ మాలమాది కూడా మొక్కుతారు కాబట్టి ఈ బుద్ధుని విగ్రహం తీసేయాలి. దుర్మార్గులారా, బుద్ధుడు అనేటోడు మాలమాది కూడా ఆయన అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తి. ఈ దుర్మార్గులు ఇట్లా మనువాదాన్ని దళితులలో పోషించి వాళ్ళకు దూరం పెడుతున్నారని చెప్పి మొత్తం భారతదేశాన్ని కాకుండా ప్రపంచాన్ని మనువాదులు కొందరు ఏమంటున్నారు అంటే, భారతదేశం లోపల క్రైస్తవ మతం పెరిగిపోతున్నది. ఎందుకు పెరిగిపోతుందా దుర్మార్గులారా? ఈ రోజు ఏదో బుద్ధుల్ని మొక్కదామంటే దాన్ని కూడా మొక్కనియరు, ఎల్లమ్మను మొక్కదామంటే దాన్ని కూడా మొక్కనియరు, కాశమ్మను మొక్కదామంటే దాని మీద మొక్కదామంటే ఏ మొక్కరా దుర్మార్గులలా? అందుకే మాకు మొక్కనిస్తలేరు అనే ప్రపంచ లెవెల్లో ఇప్పుడు బౌద్ధ మతం ఎక్కువ అవుతోందంటే. నా పేరు విశ్వనాథ్, నారాయణఖేడ్ నియోజకవర్గ మాల మానాడు అధ్యక్షుడిని. ఈరోజు దురదృష్టకరమైన దినంగా భావిస్తూ మహాత్ముడు పుట్టిన మాసంలో ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకలు గ్రాండ్గా జరుపుకొని బహుజనులందరూ సంబరాలు చేసుకుందామనే సందర్భంలో ప్రపంచ ఆశయ జ్యోతి, అంత గొప్పటి ప్రపంచానికే హింస అహింస శాంతి మార్గాన్ని సూచించి ముందుకు నడిపినటువంటి మహనీయుడు మహాత్మా గౌతమ్ బుద్ధుని విగ్రహ ధ్వంసాన్ని మనం ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతోని ఈ అణగారిన వర్గాలకు దగ్గర కావాలని చేసే ప్రయత్నం జరుగుతుంది. అలాంటి ప్రభుత్వం ఇలాంటి ఖండితమైనటువంటి ఎవరు సహించినటువంటి దుశ్చర్యలకు పాల్పడి గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉన్నటువంటి ఈ గ్రామంలో వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం ఏపీ సచివాలయంలో పలువురు అధికారులు పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. సీఎం కార్యదర్శి ఏవి రాజమౌళి, రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ తదితర అధికారులు జ్యోతిబా పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
తెలంగాణ అమర్నాథ్ యాత్రగా గుర్తింపు పొందిన సలేశ్వరం జాతర నేడు ప్రారంభమైంది. నేటి నుంచి 3 రోజుల పాటు నల్లమల అభయారణ్యంలో సలేశ్వరం జాతర జరగనుంది. వస్తున్నాం లింగమయ్య అంటూ పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. లోయ గుహలో వెలిసిన లింగమయ్యను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. అయితే గతంలో జరిగిన ప్రమాదాలు, అభయారణ్యంలోని వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా జాతరకు 3 రోజులు మాత్రమే భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 13వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులు అడవిలో అనుమతించినట్లు అధికారులు ప్రకటించారు. హెల్త్, ఇతరత్ర శాఖల సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది 3 రోజుల పాటు మాత్రమే జాతరకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు. హరహర మహాదేవ శంభో శంకర. మేము నల్గొండ నుంచి వచ్చాము. మీది రావడం సలేశ్వరం రావడం 5వసారి. పైన నుంచి కిందికి రావడం వరకు చాలా ఎంత కష్టంగా ఉన్నా కూడా ఒకసారి స్వామివారి దర్శనం అయిన తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది. ఎంతో కష్టం. సలేశ్వరం తెలంగాణ అమర్నాథ్ యాత్ర అంటారు. ఇది సలేశ్వరం లింగమయ్య దర్శనం కావడం అనేది చాలా కష్టమైన పని. అయినా కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి కొండలు గుట్టలు దాటుకొని వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. విపరీతమైన క్రౌడ్ ఉంది. అయినా కూడా దర్శనం తొందరగానే జరిగింది. మాకు రేపు ఎల్లుండి ఇంకా ఎక్కువ కూడా క్రౌడ్ ఉండడానికి అవకాశం ఉంది. మీరు ఎన్నిటికి ఇక్కడ నుంచి ఎంత టైం పట్టింది? మాకు దర్శనానికి 1.5 గంట పట్టింది. ఓకే, ఫ్యామిలీ తోటి వచ్చారు మొత్తం? మేము మా ఫ్యామిలీతో వచ్చాము. ఎవ్రీ ఇయర్ మా ఫ్యామిలీతో వస్తుంటాము. ఈసారి కూడా అంతే వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తుంటాం స్వామివారి దర్శనం. నేను కర్మన్ఘట్ హైదరాబాద్ నుంచి వచ్చా. నేను ఫస్ట్ టైం ఈ సలేశ్వరం ఈ ట్రిప్పు రావడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ వాతావరణం అయినా, ఈ ప్రకృతి అయినా ఇలా రావడం, మన అధికారులు కూడా మంచి ఏర్పాట్లు కూడా చేసిర్రు. మంచిగానే ఉంది అంతా. ఇంకొక కిలోమీటరు అట్లా పోతే మాకు దేవుడి దర్శనం అందొచ్చు. కానీ చాలా దక్షిణ అమర్నాథ్గా పిలువబడే గట్టిగా పిలువబడేటటువంటి ఈ సలేశ్వరం జాతరకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ సలేశ్వరం జాతర 3 రోజులు జరుగుతూ ఉంటుంది. 11, 12, 13. ఇక చైత్ర పౌర్ణమి సందర్భంగా నల్లమల దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ జాతర జరుగుతుంది. ఎంతో పవిత్రంగా భావించేటటువంటి సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవడానికి భక్తులు వివిధ ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దాదాపు 8 నుంచి 10 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేయాల్సి ఉంటుంది. ఈ పాదయాత్రలో కొండల్ని ఎక్కి దిగుకుంటూ చేయాల్సి ఉంటుంది. ఇటు ప్రోగ్రాంకు మా నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గారి శ్రీ వైభవ్ గైక్వాడ్ IPS గారి ఆధ్వర్యంలో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు బందోబస్తులో సుమారు 250 మంది పోలీసులను వినియోగించడం జరిగింది. ఇందులో 6 మంది CIలు, 15 మంది SIలు, మిగతా సిబ్బంది అందరితో కలిపి 200 పైచీలకు బందోబస్తు ఏర్పాటు జరిగింది. ఈ 3 రోజుల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా మనం చూసినట్లయితే మీకు అక్కడక్కడ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు బందోబస్తు క్యూ లైన్లో బందోబస్తు ప్లస్ గుండం దగ్గర ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వాటి రోప్ కట్టి అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు క్రౌడ్? ఇప్పుడు ప్రస్తుతానికి దాదాపు ఇప్పటి వరకు అంటే మార్నింగ్ నుంచి ఇప్పటివరకు దాదాపు ఒక 15,000 మంది దర్శించుకోవడం జరుగుతుంది. 1,00,000 వరకు కూడా జనాలు అంటే భక్తులు రావడం పోవడం కూడా 1,00,000 వరకు కూడా జరగవచ్చు. ఇంకా జాతరలో ఏంటంటే శనివారం ఆదివారం వచ్చాయి, వీకెండ్స్ హాలిడేస్. ఇంకా మీరు అన్నట్లు శనివారం ఆదివారం కాబట్టి క్రౌడింగ్ ఎక్కువ ఉంటుంది. భక్తుల తాకిడిని బట్టి కూడా బందోబస్తు కూడా ఎస్పీ గారు పెంచడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద గల IRTC టికెట్ బుకింగ్ షాపులు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో నిర్వాహకులు లక్ష్మీనారాయణకు, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వాళ్లకు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనకు సిబ్బందిని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన ప్రత్యేక హామీలను యుద్ధ ప్రాతిపదికను అమలు చేస్తామని విద్యా IT శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా 4వ రోజు ఉదయం మంగళగిరి డాన్
భాస్కో స్కూల్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలో రత్నాల చెరువుకు చెందిన 600 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలను అందజేశారు. ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. నేను ఉమామహేశ్వరి, మంగళగిరి వాస్తవ్యురాలిని. మన ఇల్లు మన లొకేషన్ అనే కార్యక్రమం చాలా బాగా చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఏ నాయకుడు చేయలేదండి. 40 ఏళ్ల నుంచి అక్కడ అన్యాయంగా ఉంటూ ఏ అవసరాలు లేకుండా అలా మగ్గిపోతున్న ప్రజలకు ఎంతగానో సహాయం చేశారు. ఇటువంటి నాయకుడు మళ్ళా మనకు ఉండాలని నేను ఎంతగానో కోరుకుంటున్నానండి. ఇటువంటి నాయకుడిని మనం ఎప్పుడు చూసుండము. యువగళంతో పాటు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ పట్టా ఇచ్చినందుకు మా అమ్మగారు నేను చాలా హ్యాపీగా ఉన్నామండి. ఇలా చేస్తున్న లోకేష్ గారికి ఇంకా నిండు నూరేళ్లు హ్యాపీగా ఉంటూ ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ 10 ఏళ్లు కాదు 20 ఏళ్లు ఆయనే మన ఎమ్మెల్యేగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన మంగళగిరి, మన ఇల్లు, మన లోకేష్. 42 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి మా రత్నాల చెరువులో. ప్రతి నాయకుడు కూడా వస్తున్నారు, ఏదో కాకమ్మ కబుర్లు చెప్పి వెళ్ళిపోతున్నారు. గతంలో మా కమ్యూనిటీ వాళ్ళు కూడా నాయకులుగా మారి పట్టాలు ఇస్తామని హామీలు ఇచ్చారు, కానీ ఎవ్వరూ ఇంతవరకు నెరవేర్చలేదు. కానీ మా లోకేష్ గారు మొదటిసారి గెలిస్తే ఇచ్చేవాళ్ళేమో, కానీ దురదృష్టవశాత్తు కొంత సమయం లేకపోవడం వల్ల ఆయన అంటే ఏంటో ప్రజలకు అర్థం కాలేదు. కానీ జనం మంచి మెజార్టీతో గెలిపించినందుకు ప్రజల రుణం తీర్చుకుంటున్నారు లోకేష్ గారు. మా 42 సంవత్సరాల కళ నిజమవటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఏం చెప్పాలో అంత కలగా ఉంది. వాస్తవం చెప్పాలంటే అసలు ఎప్పుడు జరిగింది ఇదంతా కార్యక్రమం అన్నట్టుగా ఒకేసారి మాకు పట్టాలు ఇస్తారు. రత్నాల చెరువు పేరు జనంగానే మాకు ఆనందం, చెరువు మొత్తం ఆనందంగా చాలా సంబరాలు జరుపుకున్నాం మేము ఆ రోజునే. లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చుకున్నందుకు ఆయనకు ప్రత్యేకించి ధన్యవాదాలు. నమస్కారం సార్, నా పేరు సాదరమైన వెంకటేశ్వరరావు. గత మేము 35 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్. బురదని నీళ్ళు అనక చాలా తిప్పలు పడ్డాము సార్. ఎన్నాళ్ళలో నుంచి ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారని ఎప్పటి నుంచో చెబుతున్నారు సార్. అలాంటిది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఎవరు సహకరించలేదు సార్. మన లోకేష్ అన్నగారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సహకారాలతో మమ్మల్ని బస్సులోంచి తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ జాగ్రత్తగా తీసుకొచ్చి చైర్లు కూర్చోబెట్టి పేరున పిలిచి మాకు ఈ పట్టాదారులు అందించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. జై కూటమి ప్రభుత్వం, జై లోకేష్ అన్న, జై తెలుగుదేశం పార్టీ. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి తన నివాసంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎంపీ మార్గాన్ భరత్, ఎమ్మెల్సీలు కేఆర్ జే భరత్, లైలా అప్పిరెడ్డి, ఆర్ రమేష్ యాదవ్, మొండితోక అరుణ్ కుమార్, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక, వైఎస్ఆర్సీపీ నేతలు దేవినేని అవినాష్, ఉప్పల రాము తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట్ మండలంలోని 5వ వార్డు దసాయిగూడెంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సన్నబియ్యం పంపిణీలో భాగంగా దసాయిగూడెంలో మదన్ హుస్సేన్ ఇంటిలో రేషన్ బియ్యంతో వండిన ఆహారాన్ని వారి నివాసంలో భోజనం చేసిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు అసలు వాటిని తీసుకునేందుకు ఆసక్తి చూపేవాళ్లం కాదని చెప్పిన సలీమా ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగం ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు.
నల్లగొండ జిల్లా శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 3030A పోలీస్ యాక్ట్ 1861 అమల్లోకి ఉంటుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో పోలీసు అధికారులు ముందస్తు అనుమతి లేదని జిల్లా ప్రజాప్రతినిధుల ధర్నాలు, రాస్తారోకలు, నిరసన ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని అన్నారు. శాంతి భద్రతలను భంగం కలిగించే విధంగా ప్రజాధనాన్ని నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని వెల్లడించారు. వరంగల్లో నిర్వహించిన మెగా జాబ్ మేళకు నిరుద్యోగులు పోటెత్తారు. ఎంకే నాయుడు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జాబ్ మేళాకు యువత భారీగా వచ్చారు. ప్రాంగణంలో నిరుద్యోగులు కిక్కిరిచిపోయారు. గేట్ తీయగానే నిరుద్యోగులు ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిలసలాట జరిగింది. ఫంక్షన్ హాల్లో ప్రధాన ద్వారం అద్దాలు ధ్వంసమయ్యాయి. 3 నిరుద్యోగ మహిళలకు గాయాలయ్యాయి. వెంటనే గాయాలైన వాళ్ళను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మంత్రి కొండా సురేఖ జాబ్ మేళాను ప్రారంభించి వెళ్ళిన కాసేపటికి ఈ ఘటన జరిగింది. తునికాకు సేకరణకు వెళ్లిన 4 మహిళలు తప్పిపోయిన ఘటన మామాడు మండలంలో జరిగింది. తునికాకు సేకరించేందుకు కప్పనపల్లి గ్రామ మహిళలు గురువారం వెళ్లారు. వాళ్ళంతా కనిపించకుండా పోవడంతో ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ రాజేష్ మీనా రంగంలోకి దిగి సాంకేతిక సహాయంతో భీమన్న గుట్టపై మహిళలు ఉన్నట్లు గుర్తించారు. మహిళలను సురక్షితంగా గ్రామానికి తరలించారు. మహిళలను కాపాడడంతో శ్రమించిన పోలీసులు బృందాలకు ఎస్పీ అభినందించారు. మహిళను రక్షించిన ఎస్పీకి పోలీస్ సిబ్బందికి గ్రామస్తులు పూలతో స్వాగతం పలికారు. కొంచెం అన్ని ఇక్కడ దగ్గరనే ఉన్నాము. కొంచెం మీరు రాగానే కొంచెం ఏమైనా సౌండ్ వినబడుతున్నాయా? సౌండ్ వినిపిస్తుందా సార్? తినండి ఫస్ట్ తినండి. ఏం కాదు నీళ్ళు నోరు ఒక 5 నిమిషాలు కూర్చుంటే కూర్చోండి, కాసేపు కూర్చొని తినండి. నైట్ అన్నం లేదు వాళ్ళ. అదే అంతే. ఓకే జాక్ మీరందరూ వచ్చారు. అలాగే మన డబ్బులు ఒక 5 నిమిషాలు.
బాసర IIITలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరసనకు దిగారు. బాసర IIIT ప్రధాన ద్వారం ముందు విధులను సుమారు 73 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు బహిష్కరించి బైఠాయించారు. గురువారం హైదరాబాద్ హైయర్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ ముట్టడికి యంత్రించిన అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడంపై నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ 21ని వెంటనే రద్దు చేయాలని, గత 15 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న తమను పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత ఇవ్వాలని కోరుతూ ఆందోళనకు దిగారు. తమ న్యాయపరమైన సమస్యను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించకపోతే బాసర IIITని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. GO 21 వెంటనే we want justice, we want justice, we want justice, we demand regulation, we demand regulation, we demand regulation. जोर से बोलो, प्यार से बोलो, प्यार से बोलो, regulation, regulation. We want justice, we want justice, we want ఐక్యత. రాజకీయ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత. GO 21 వెంటనే justice, we want justice, we demand regulation, we demand regulation, we demand regulation. जोर से बोलो, प्यार से बोलो, प्यार से बोलो, regulation, regulation. We want justice, we want justice, we want ఐక్యత. రాజకీయ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత. GO 21 వెంటనే justice, we want justice, we demand regulation, we demand regulation, we demand regulation. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. అబ్బెంద గ్రామంలో బుద్ధ విగ్రహం ధ్వంసం, దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్. ఘనంగా జ్యోతిబా పూలే 199వ జయంతి, చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా గుర్తింపు పొందిన సలేశ్వరం, నేటి నుంచి 3 రోజుల పాటు సలేశ్వరం జాతర. బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద గల IRTC టికెట్ బుకింగ్ షాపులో అగ్ని ప్రమాదం, మహిళలకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.